కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. వాటర్ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ పనులు చేపట్టారు. వెల్ క్యాపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతుంది. బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్ ప్రివెంటర్ ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది. Behind the well Mori 5 has been successfully capped by ONGC with its own team and expertise and equipment in a record time of just 5 days, a little less than the 5 days. Incident happened on 5th of January and today is 10th of January. We have done it, and this is one of the remarkable in the history of all over the world that this can be done in such a short time. It is just because of the dedication, confidence of our team, efforts made along with the continuous support by local administration, our Honorable MP, Sri Harish Garu, Honorable MLA, Sri Varaprasad Garu, and everybody all around, including the local people, local communities who has extended their support, shown their confidence on ONGC, and we have been able to cap it. So we have stopped the flare also. Everything is absolutely under control. So there is nothing to worry about. So this is a great achievement by ONGC with his own team. You all see behind. రైట్, ఇరుసుమండలో అయితే మంటలైతే పూర్తిగా ఆరిపోయాయి. సో ఇప్పుడైతే వెల్ క్యాపింగ్ పనుల కోసం అయితే అక్కడ విపత్తు నివారణ బృందం అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ దత్తు అందిస్తారు. దత్తు. శాలిని అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ జిల్లాలో పూర్తిగా ఏదైతే ఇరుసుమండ వద్ద ఏర్పడిన బ్లోఅవుట్ ఉందో అది పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. గత వారం రోజుగా అధికార యంత్రాంగం తీవ్ర కృషి చేసింది. ఓఎన్జీసీ సిబ్బంది కావచ్చు, గేఎల్ సిబ్బంది కావచ్చు, ఆయిల్ వెలికి తీసే సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్వాల్వ్ అవడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా గట్టిగా పట్టించుకుంది. దీంతో దగ్గర 1,00,000 క్యూబిక్ మీటర్ల మేర గ్యాస్ వాతావరణంలో కలిసిపోయి మంటల్లో మాడిమసి అయిపోయినట్టు అధికార వర్గాలు కూడా అంచనాకి వచ్చి ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు ఉదయాన్నే 10 గంటల ప్రాంతంలో ఆ మంటలను అదుపు చేయడం జరిగింది. అలాగే బెల్లని కూడా క్యాపింగ్ అంటారు, దాని మీద బాగుకున్నటువంటి దాన్ని కూడా సీల్ వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న శకలాలు ఏదైతే ఉన్నారో ఇప్పటిదాకా ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే అడ్డంగా పడి ఉన్న కాలి మాడి మసి అయిపోయిన వాటిన్నింటినీ కూడా క్లీన్ చేసే పనిలో ఉన్నారు. నిన్న చంద్రబాబు వెస్ట్ గోదావరి పర్యటన, తూర్పు గోదావరి పర్యటనలో భాగంగా హెలికాప్టర్ ద్వారా, ఏరియల్ వ్యూ ద్వారా దీన్ని పరిశీలించడం జరిగింది. అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే సిబ్బంది కూడా చాలా చౌకచక్షంగానే వ్యవహరించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రస్తుతానికి అయితే కనుక వెల్ సీలింగ్ చేశారు. ప్రస్తుతం మిగతా చర్యలు ఏదైతే అక్కడ శిథిలమైపోయినటువంటి వస్తువులు ఏవైతున్నా వాటిని శుభ్రపరిచే పనిలో ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అంతా చక్కబడాలని మరొక వారం రోజులు పడుతుంది. మంటలు అయితే అదుపులోకి వచ్చే స్థాయి. రైట్, థ్యాంక్ యూ దత్తు.